ఎన్టీఆర్ సినీ జీవితంలో మైలురాళ్లు 134వ భాగం. 7 సంవత్సరాల విరామం తర్వాత 1991 ఏప్రిల్ 19న విడుదలైన ఎన్టీఆర్ సొంత చిత్రం బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఈ సినిమాకి కథ, స్క్రీన్ప్లే, కూర్పు, దర్శకత్వం, ప్రధాన పాత్రధారి అన్నీ ఎన్టీఆరే. ముఖ్యమంత్రి పదవిలో ఉండి పూర్తిస్థాయి చలనచిత్రంలో నటించిన ఏకైక సినీ ప్రముఖుడు ఎన్టీఆర్. 1989 జూన్ 18న బ్రహ్మర్షి విశ్వామిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఎన్టీఆర్ తన నట జీవితంలో 5వసారి, ఆఖరుసారి రావణాసురుడి పాత్రలో కనిపించింది ఈ చిత్రంలోనే. నందమూరి బాలకృష్ణ కూడా హరిశ్చంద్రుడు, దుష్యంతుడు 2 పాత్రల్లో కనిపిస్తారు. జూనియర్ ఎన్టీఆర్ భరతుడిగా వెండితెర మీద కనిపించిన తొలి చిత్రం బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఈ సినిమాకి స్వరాలు సమకూర్చింది ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు రవీంద్ర జైన్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఘోర పరాజయం పాలయింది.